విపిఆర్ ఫౌండేషన్ ద్వారా విద్య అని వైద్య అని ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లకాయలకి ఒక ఎగ్జామ్ పెట్టి వాళ్ళు ఎవరైతే మెరిట్గా పాస్ అవుతారో విపిఆర్ గారి యొక్క స్కూల్లో చదివించడం జరిగింది. అది ఇంతవరకు ఏ సీఎం కూడా చేయని పథకం మన నెల్లూరులో ఉండే వాళ్ళు చేశారు. కాబట్టి నాకు ఒక 4 సంవత్సరాల క్రితం ఒక కరోనా టైంలో ఆయన వీడియోలన్నీ చూశాను యూట్యూబ్లో. చూసిన తర్వాత ఆయన చేసిన గొప్ప పనులన్నీ నన్ను కదిలించాయి. సో అప్పుడే నేను నా లైఫ్లో ఫస్ట్ టైం ఒక టాటూ వేసుకున్నా, విపిఆర్ గారు అని ఆయన లోగో వేసుకున్నా. సో ఈరోజు టీడీపీకి రాగానే నాకు కూడా మనస్సాక్షిగా రావాలనిపించి మనస్ఫూర్తిగా వచ్చేసా అంతే. ఈరోజు జాయినింగ్కి వచ్చా. అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ప్రత్యేకమైన స్కిట్లు ఏమన్నా రెడీ చేశారా? స్కిట్లు ఏమి లేదు, మామూలుగా ఆయన ఏది ఆశిస్తే అది చేయడం తప్ప ఇక్కడ స్కిట్లు ఎందుకన్నా, స్కిట్లు అయిపోయింది. ఇక ప్రచారం అనేది ప్రధాన కారణం ఇది కదా, ప్రధాన పర్వం. సో ఈ ప్రధాన పర్వంలో స్కిట్లు ఏమన్నా రెడీ చేస్తున్నారా? ఇంకా ఈ 2 months ఉంది కదన్న, చేద్దాం, అన్నీ చేయాలి, ప్రచారం చేయాలి, జనాలకు విషయం తెలియాలి, ఇంకా ఉంటుంది. ఈ 2 months ఉంటుంది గట్టిగా. అలాగే చంద్రబాబు గారికి ఓటేయమని చెప్పడానికి ప్రధాన కారణం ఏంటి? ఇప్పుడు ఉండే పరిస్థితులు మీకు తెలుసు, జనాలు ఎంత టార్చర్ అనుభవిస్తున్నారో తెలుసు, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో తెలుసు. ఏదైతే జనాలు ఇబ్బంది పడుతున్నారో దాని నుంచి బయటికి రావాలంటే చంద్రబాబు నాయుడు గారికి ఓటేయాలి. కాబట్టి అందరికీ తెలుసు ఆ విషయం అంతే. సార్ మీ చేతి మీద ఇది టాటూనా స్టిక్కరా? స్టిక్కర్ నేను ఎందుకు వేసుకుంటానయ్యా, నేనేం భజన బ్యాచ్ను కాదయ్యా, నీకు తెలియదు నా గురించి. 4 years బ్యాక్ ఎంజీ మాల్లో వేయించుకున్నా. 4 years బ్యాక్ ఎక్కడ మన ఎంజీ మాల్లో కరోనా సమయంలో అలా వేసుకొని ఉంచాను అంతే. దాన్ని ఏమైనా పబ్లిసిటీ చేసుకునే వ్యక్తిత్వం కాదు. ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి చెప్పా. సో చేతికి కూడా టాటూ వేసుకున్నారు. విపిఆర్ అంటే అంత అభిమానించేటువంటి వ్యక్తి ఆర్పి. సో ఆర్పికి మంచి జరగాలని భావిద్దాం. సాస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోస్తో మంచి మంచి అప్డేట్లు ఇస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్.